తమ డిమాండ్ల సాధనకు గాను వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల శంఖారావం పేరిట ఉద్యమం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 12,918 గ్రామ పంచాయతీలు 3.09 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం 16 డిమాండ్ల సాధనకు 3.5 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నామని, కానీ ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించడం లేదని ఆక్షేపించారు. కేంద్రం ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించడంతో గ్రామాల్లో పనులు చేయలేకపోతున్నామని చెప్పారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని, విచారణలో నిధుల మళ్లింపు రుజువు అయినప్పటికీ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముచ్చల్ నాయుడు విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇలాంటి డమ్మీ చేతగాని మంత్రిని ఎప్పుడు చూడలేదని విమర్శించారు. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముచ్చలరావు మాట్లాడుతూ సర్పంచుల అభివృద్ధి పనులు చేయలేని దుస్థితిలో ఉన్నారని వాపోయారు. ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. మా న్యాయబద్ధమైన 16 డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా కనీసం చీమ కుట్టినైనా లేకుండా, కనీస స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది. ఆ 16 సమస్యలు, మేము కోరే డిమాండ్లు అవేవో మా సర్పంచులు, మా పంచాయతీరాజ్ ప్రతినిధులు కావు. అవి మా గ్రామీణ ప్రజలవి. ఈ రాష్ట్రంలో ఉన్న 68% గ్రామీణ ప్రజల యొక్క డిమాండ్లు మేము అడిగేవి. ఈ రోజున గ్రామాల్లో మా ప్రజలు కనీసం గుక్కెడి నీళ్ళు అడిగితే కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో రాష్ట్రంలోని 12,918 సర్పంచులు కూడా ఉండటం జరిగింది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేనటువంటి పరిస్థితి. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదు. పంచాయతీకి ఎక్కడ రీడింగ్ యూనిట్ లేదు, ఓ మీటర్ లేదు, ఏమీ లేదు. అసలు ఎంత వస్తుంటే ఆదాయం అంతా తీసుకుంటున్నారు. అంటే మేము ఇంకా మా పంచాయతీలు మేమే అభివృద్ధి పనులు చేయక్కర్లేదా? మమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు ఇన్ని మాటలు ఇచ్చారు, మీరు ఇన్ని వాగ్దానాలు చేశారు, కనీసం రోడ్లైనా వేయండి అమ్మా, కనీసం మా మురికాలైనా తీయండి, గాలవలు కంపు కొడుతున్నాయి, దోమలు ఈ చలికాలం దోమలు తినేస్తున్నాయని చెప్తున్నా మేమేం చేయలేకపోతున్నాం. వాళ్ళు అడిగే ఒక్కొక్క ప్రశ్నకి మేము తలదించుకొని వెళ్ళిపోవాల్సిన స్థితిలో ఉన్నామంటే మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణమైన స్థితిలో నెట్టివేసిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్ని చేస్తుంటే చాలామంది సర్పంచులు చాలా దగ్గరలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము గెలిస్తే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు లాంటి ప్రజలకు కావాల్సిన ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎన్నో హామీలు ఇచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేటికి 3 సంవత్సరాలు కావస్తుంది. మా గ్రామ పంచాయతీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఈ 3 ఏళ్ళు 1 రూపాయి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు విడుదల చేయలేదు.